గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో 8th పే కమిషన్ గురించి ఈ వీడియో. సో చాలా మంది మా ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 8th పే కమిషన్ 2026లో వస్తుంది అని చెప్పేసి. సో ఏంది ఈ పే కమిషన్ అనేది కొంతమందికి తెలియదు, అందుకే చెప్తున్నా. సో 8th పే కమిషన్ యాక్చువల్గా సిపిసి అంటారు. ఎయిత్ సిపిసి అంటే సెంట్రల్ పే కమిషన్. సో 7th సిపిసి అనేది 2016లో వచ్చిందండి. సో 2016లో 7th సిపిసి వచ్చింది. అంటే 7th పే కమిషన్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చారు. సో పే కమిషన్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు. సో 7th పే కమిషన్ 2016లో వచ్చే సో 10 సంవత్సరాలు అయిపోయింది. సో అప్పుడున్న 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటికీ అదే శాలరీ వస్తుంది. సో దానికి సంబంధించిన ఖర్చులు కానీ అవి కానీ ఇవి కానీ పెరుగుతాయి. 10 సంవత్సరాలకి ఇప్పటికీ ఆబ్వియస్లీ ఖర్చులు పెరుగుతాయి మెయిన్గా. సో ఏమవుతుంది అంటే రివైజ్ చేస్తారు. 7th పే కమిషన్ తీసేసి 8th పే కమిషన్ అనేది 2026 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. సో దానివల్ల ఏం హెల్ప్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ బేసిక్ పే అనేది ఇంక్రీజ్ చేస్తారు. బేసిక్ పే అంటే నార్మల్గా ఒక్కొక్క శాలరీకి ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎంప్లాయీస్ ఉన్నారు మా ఫ్రెండ్స్, 21,000 బేసిక్ పే ఉంది, అది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలవెన్సెస్ ఉంటాయండి, టీఏ కానీ డిఏ కానీ హౌస్ రెంట్ అలవెన్సెస్ అని కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. ఆ అలవెన్సెస్ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ వస్తాయి కదా, కొంతమందికి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ వస్తాయి, ఆ పెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఖర్చులు ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి శాలరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇట్లుంది. యాక్చువల్గా ఇంకా ఇంప్లిమెంట్ కాలే, ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ కాలే, బట్ ఇప్పుడు 2026లో అవుతుంది అంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ దీనికోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. 8th పే కమిషన్ శాలరీ అయితే మాక్సిమం ఒక 40-50 వేలు వచ్చే శాలరీ అది సడన్లీ 70-80 వేలకు అవుతుంది అని అంటున్నారు. సో మాక్సిమం ఒక 80% ఇంక్రీజ్ అవుతుంది అంటారు. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా డీటెయిల్గా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ పెట్టుర్రి. అండ్ డన్, థ్యాంక్ యూ.